సో రజియా సుల్తానా నెక్స్ట్. సో రజియా సుల్తానా 36 నుంచి 40 వరకు 4 years, జస్ట్ 4 years మాత్రం పరిపాలిస్తుంది. సో రాసుకోండి, ఈమె ఫస్ట్ అండ్ ఓన్లీ ఫీమేల్ ముస్లిం రూలర్ ఆఫ్ మిడివల్ ఇండియా. మధ్య భారత చరిత్రలో రాసుకోండి, మధ్య భారత చరిత్రలో మొట్టమొదటి ముస్లిం పాలకురాలు. మధ్య భారత చరిత్రలో లేదా మధ్యయుగ భారత చరిత్రలో మొట్టమొదటి ముస్లిం పాలకురాలు. అంటే ఈమె ఇక్కడే కాదు, మన ఇండియాలో మధ్యయుగ చరిత్రలో కదా ముస్లిం పాలన వచ్చేది. కాబట్టి మొట్టమొదటి ముస్లిం పాలకురాలు ఎవరంటే రజియా సుల్తానా. సో మొట్టమొదటి ముస్లిం పాలకురాలు. ఇంకో వింత ఏంటంటే ప్రపంచంలోనే మొట్టమొదటి ముస్లిం పాలకురాలు ఈమె. ఎందుకంటే ఎక్కడా కూడా ఇస్లాంలో ఫిమేల్కి సుల్తాన్ అనే పోస్ట్ ఇవ్వరు. సో మనకి పర్షియన్ ఎంపైర్ దగ్గర నుంచి, పర్షియన్ తర్వాత ఇస్లాం వస్తుంది. అక్కడ పర్షియన్స్ ఆర్ నాట్ ముస్లిమ్స్, గుర్తుపెట్టుకోండి. పర్షియన్ ఎంపైర్ ఉంటుంది మనకి, అకనమేడ్ ఎంపైర్ అని అలెగ్జాండర్ టైంలో ఉంటుంది. వాళ్ళు పార్సీలు, జొరాస్ట్రనిజం అంటారు. వాళ్ళ తర్వాత ఇస్లాం వస్తుంది. ఇస్లాం వచ్చిన తర్వాత అక్కడ హింసాత్మక చర్యలు వస్తాయి, మీరంతా ఇస్లాంలోకి మారాలని చెప్పేసి ప్రజలు చేస్తున్నారని. వాళ్ళు భారతదేశం వచ్చేస్తారు మన తర్వాత. వాళ్ళే టాటాలు, గోద్రేజ్ వీళ్ళంతా ఇప్పుడు ఉండేవాళ్ళు. సో ఇండస్ట్రీలు మొత్తం కూడా. సో అయితే వీళ్ళు మొట్టమొదటి ముస్లిం పాలకురాలు. చరిత్ర ప్రకారం చూసుకుంటే, చరిత్రకాల ప్రకారం ప్రపంచంలోనే మొట్టమొదటి ముస్లిం పాలకురాలు ఈమె అనమాట. సో అర్థమైంది, రజియా సుల్తానా. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈమె రజియా సుల్తానా. పెయింటింగ్, సో పెయింటింగ్ రజియా సుల్తానా. సో ఈమె డ్రెస్సింగ్ స్టైల్ మొత్తం కూడా సుల్తాన్ మెన్ లాగా, సో మెన్ లాగే డ్రెస్ అనేది వేసుకుంటుంది అనమాట. సో వీటిని చూసి చాలా మంది ముస్లిం సెయింట్స్ ఉంటారు కదా, మత పెద్దలు, వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఎవరికి నచ్చదు అనమాట ఈమెంటే. సో రాజ్యంలో ఇస్లాంని బాగా ఫాలో అయ్యే వాళ్ళు ఎవరికి కూడా ఈమెంటే నచ్చదు. ఎందుకంటే ఆమె ఫస్ట్ పాలకురాలైంది. పర్దా అంటే మనకి మొత్తం బుర్కా అంటారు కదా, అటువంటి ధరించదు. ఒక మెన్ లాగా డ్రెస్సింగ్ స్టైల్ చేసుకొని గుర్రాల మీద యుద్ధాలు చేస్తుంది, శత్రువుల్ని సంబంధించి రాజ్య విస్తరణ చేస్తుంది. ఇట్లాంటి చేయడం వల్ల ఈమెంటే ఎవరికి నచ్చదు అనమాట. ఇక్కడ చూడండి, డిస్కార్డెడ్ ఫిమేల్ అపెరల్ అండ్ పర్దా, అడాప్టెడ్ మేల్ అటైర్, వెంట ఫర్ హంటింగ్, లెఫ్ట్ ఫర్ ఆర్మీ, లెట్ ది ఆర్మీ దట్ అరౌజ్ ది రిస్టర్మెంట్ అమాంగ్ ది టర్కిష్ నోబుల్స్. సో అంటే ఈమె ఈ సిస్టమ్, పర్దా సిస్టమ్ తీసేస్తుంది. అంటే పర్దా అంటే ఏంటి, బుర్కా మొత్తం వేస్తారు కదా, ఆ పర్దా సిస్టమ్ని తొలగించి యుద్ధాలకు వెళ్తుంది. అలానే మహిళలకి ఎక్కువ పాత్ర ఇస్తారు అనమాట. ఇక్కడ నుంచి మీరు ఆ బందీలుగా ఉండాల్సిన అవసరం లేదు, పర్దా సిస్టమ్ తీసేసి మీరు బయట తిరగొచ్చు అంటే ఒక స్వేచ్ఛ అనేది ఇస్తున్నమాట మహిళలకి. ఇలా అలానే హంటింగ్ కూడా వెళ్ళొచ్చు, మహిళలు వేటకు కూడా వెళ్ళొచ్చు. సో అప్పట్లో హంటింగ్ అది ఎనిమల్స్ని, జింకల వాళ్ళు వేటాడి తినేవాళ్ళు ఎక్కువ. సో వారం అంతా కూడా నాన్ వెజ్ తినేవాళ్ళు ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్స్ అనేవాళ్ళు. సో కాబట్టి హంటింగ్ కూడా చేసుకోవచ్చు అని చెప్తారు. ఇవన్నీ కూడా వాళ్ళకి మండిపోతుంటాయి ముస్లిం మత పెద్దలకి. సో ముస్లిం మత పెద్దలకి ఇవన్నీ నచ్చవన్నమాట. సో ఉమెన్స్ ఇలా చేయడం ఏంటి, సో పర్దా వేయరు, యుద్ధాలకు వెళ్తారు, హంటింగ్ వెళ్తున్నారు అని చెప్పేసి ఈ మీద కుట్రనే పండుతారు. సో కుట్ర అయితే ఉంటుంది. సో తర్వాత చూద్దాం దాని గురించి. సో ఇంతవరకు అర్థమైంది కదా. ఇక్కడ చూడండి, షీ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ ది ముస్లిం థియోలాజియన్స్ అండ్ నోబుల్స్. అంటే ముస్లిం మత పెద్దలని, ముస్లింకి పాటించే వ్యవహారాలు పాటిస్తారు కదా, వాళ్ళు ఎవరిని కూడా ఏమైనా టేక్ కేర్ అనమాట, అసలు పట్టించుకోదు. సరే నచ్చదు కూడా, వాళ్ళందరినీ కూడా యాక్సెప్ట్ చేయదు. మామూలుగా ఢిల్లీ సుల్తాన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కుతుబుద్దీన్ ఐబక్ ఉన్నాడు. సో కుతుబుద్దీన్ ఐబక్ కాకి అనే ఒక సెయింట్ని ఫాలో అవుతూ ఉంటాడు. సో మీకు జోధా అక్బర్ మూవీలో కూడా చూడండి. సో హృతిక్ రోషన్ చేశారు అక్బర్గా, అతని చుట్టూ చాలా మంది మత పెద్దలు చెప్తూ ఉంటారు సజెషన్స్ అన్ని. అప్పట్లో మత పెద్దలు ఉండేవాళ్ళు, మనకు ఉంటారు కదా హరిసేన, ఇక్కడ కూడా ఉంటారు కదా సముద్రగుప్త టైంలో బ్రాహ్మిన్స్. సో అలా వాళ్ళకి నోబుల్స్ ఉంటారు అనమాట, వాళ్ళు ఏం చెప్తే అదే ఫాలో అవుతారు. సో చక్రవర్తులు. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఈమె లెక్క చేయదు అనమాట, ఈమె యాక్సెప్ట్ చేయదు. సో అర్థమైందా. సో ద లేటర్ రజియా వైల్ రిటర్నింగ్ బ్యాక్ టు ఢిల్లీ కిల్డ్ ఆన్ ది వే అనమాట. మామూలుగా ఈమె లాహోర్ సైడ్ వెళ్తుందన్నమాట. వెళ్ళి వాళ్ళ హస్బెండ్తో కలిసి వస్తున్నప్పుడు బందిపోట్లు చంపేస్తారు. యాక్చువల్గా కొన్ని సోర్సెస్ ఏం చెప్తారు, బందిపోట్లు కాదు, ఆ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళే ఆమెను చంపించారు. ఎందుకంటే ఇస్లాంలో ఒక మహిళ పాలన చేయడం అనేది హరాము, అంటే తప్పుగా భావిస్తారని చెప్పేసి ఆమెను కావాలనే చంపించేశారని చెప్పేసి చెప్తారనమాట. సో కాబట్టి ఈ రజియా సుల్తాన్ ఎవరంటే డాటర్ ఆఫ్ ది ఇల్టుమిష్ అనమాట. సో ఇల్టుమిష్ కూతురు. చివరిగా ఆమెను బందిపోట్లు చంపేస్తారనమాట. సో బందిపోట్లు చంపేయడం జరుగుతుంది. సో ఈమె గురించి రాసుకున్నారు కదా మొట్టమొదటి ముస్లిం పాలకులు. తర్వాత ఇది రాసుకోండి, ఈమె ముస్లిం మత పెద్దలు. సో ఈమె ముస్లిం మత పెద్దలు ఆచారాలను పాటించలేదు, ముస్లిం మత పెద్దల ఆచారాలను పాటించలేదు. రాసుకున్నారా. నెక్స్ట్ ఈమె పర్దా వ్యవస్థను నిషేధించింది. పర్దా వ్యవస్థను నిషేధించింది. సో పర్దా వ్యవస్థను నిషేధించింది. పెట్టుకుని ఈమె యుద్ధాలలో కూడా పాల్గొనేది, ఈమె యుద్ధాలలో పాల్గొంది. సో అలా ఈమె ఢిల్లీ వచ్చేటప్పుడు, సో వేరే ప్రాంతానికి వెళ్ళి ఢిల్లీ వచ్చేటప్పుడు ఆమెని ఆ హస్బెండ్ చంపేస్తారు అనమాట. ఒక అడవిలో చంపేస్తారు బందిపోట్లు.
సో ఈ ముస్లిం మత పెద్దలు ఆమెను చంపించారని చెప్పేసి కూడా కొన్ని సోర్సులు రాశారనమాట. కొన్ని ప్రైవేట్ అతర బుక్స్లో ఉంటాయి, మన చరిత్రలో ఉంటుంది. సో ఇది రజియా సుల్తాన్ చాప్టర్ అనమాట. జస్ట్ 4 years మాత్రమే పరిపాలిస్తుంది. అయితే ఇక్కడ ఏం చెప్పాను నేను, సో మధ్యయుగ చరిత్ర. సో మధ్యయుగ చరిత్ర అంటే మన మిడివల్ ఇండియా. మరి ఏన్షియంట్ ఇండియాలో ఎవరైనా ఉన్నారా? సో ఏన్షియంట్ ఇండియాలో ఎవరైనా ఆ ఫిమేల్ రూలర్స్ ఉన్నారంటే రాసుకోండి. ఏన్షియంట్ ఇండియా ప్రాచీన భారత చరిత్ర బ్రాకెట్లో రాసుకోండి. ప్రాచీన భారతదేశ చరిత్ర పాలకురాలు ప్రాచీన భారత చరిత్ర పాలకురాలు ఏన్షియంట్ ఇండియా. మీరు ఉమెన్ రూలర్ ఇన్ ఏన్షియంట్ ఇండియా ఎలా రాసుకోండి. ఏన్షియంట్ ఇండియాస్ ఉమెన్ రూలర్. సో ఎవరంటే ప్రభావతి గుప్తా. ఏమంటే వాకటాక వంశ పాలకురాలు. సో వాకటాక వంశం చూస్తాం కదా, శాతవాహనులు అంతం చేసిన వంశం. సో యాక్చువల్గా ఈమె గుప్తుల యొక్క కుమార్తె అనమాట. వాళ్ళ రాజుకి ఇచ్చి పెళ్లి చేస్తారు. కాబట్టి వాకటాక పాలకురాలు, ప్రిన్సెస్ వాకటాక యువరాణి. ఈమె ఏన్షియంట్లో మహిళా పాలకురాలు వచ్చేసి ఈమె. సో ఇక్కడ వచ్చేసి ఎవరంటే మిడివల్ వచ్చేసి రజియా సుల్తానా. మనకి మోడర్న్లో ఝాన్సీ లక్ష్మీ కనిపిస్తుంది. సో వీళ్ళు ముగ్గురు మాత్రం హైలైట్ అవుతారు బాగా. అర్థమైందా? ఇంత రాసుకున్నారు కదా రజియా సుల్తానా. సో ఇది ఇంతవరకు చాలా, ఇంత మించి అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి రజియా సుల్తాన్ తర్వాత వచ్చేసి బాల్బన్ వస్తాడు. సో మొత్తం స్లేవ్ డైనెస్టీలోనే గొప్ప పాలకుడు బాల్బన్. సో బాల్బన్ అని రాసుకోండి. నెక్స్ట్ చక్రవర్తి వచ్చేసి బాల్బన్. ఇతను చాలా అగ్రెసివ్ రూలర్. ముస్లిం మతాన్ని, ఆ మత యొక్క సాంప్రదాయాన్ని ఆర్థోడాక్స్గా ఫాలో అవుతాడు. సనాతని ముస్లిం అనమాట ఇతను. సనాతని ముస్లిం అంటే తన ఖురాన్లో ఏముంది, ప్రవక్త ఏం చెప్పాడో ఎగ్జాక్ట్గా ఫాలో అవుతాడు అనమాట. సో అలానే తను ఆ ముస్లిం కానిటువంటి విషయాలు ఎటువంటి దాన్ని ఫాలో అవ్వడు. కానీ పర్షియన్స్ని ప్రోత్సహిస్తాడు. అది కూడా చూద్దాం. దానికి సంబంధించి ఎందుకు ప్రోత్సహిస్తారో కూడా చెప్తాను. మిక్స్డ్ ఇతను పర్షియను, వాళ్ళ పేరెంట్స్ పర్షియన్ ఉంటారు, అలానే తుర్కులు ఉంటారు. ఇద్దరికి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఆల్సో అనేది ఉలూగ్ ఖాన్. ఇది రాసుకుని అడుగుతారు. సో ఉల్గు ఖాన్ అని ఎవరిని పిలుస్తారంటే బాల్బన్ యొక్క ఒరిజినల్ నేమ్ వచ్చేసి ఉల్గు ఖాన్ అనమాట. సో ఉల్గు ఖాన్ నోన్ యాజ్ ఉల్గు ఖాన్. హీ వాజ్ వన్ ఆఫ్ ది మెయిన్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ది ఢిల్లీ సల్తనత్. అంటే అది అవసరం లేదు, నేను చెప్పి రాసుకోండి. సో గ్రేట్ రూలర్ అని రాసుకోండి. గ్రేట్ రూలర్ ఆఫ్ ది స్లేవ్ డైనెస్టీ. సో గొప్ప పాలకుడు అనమాట. స్లేవ్ డైనెస్టీలో గొప్ప పాలకుడు ఎవరంటే బాల్బన్. సో గొప్ప పాలకుడు అని రాసుకోండి. ఇతను బానిస వంశంలో గొప్ప పాలకుడు. సో అంటే మొత్తం బానిస వంశంలోనే గొప్ప పాలకుడు ఎవరంటే బాల్బన్. సో బాల్బన్ అనమాట. సో ఇక్కడ చూడండి, అకార్డింగ్ టు హిమ్ సుల్తాన్ వాజ్ ది గాడ్ షాడో ఆన్ ది ఎర్త్. జిల్లిల్లాహి అంటారు. అండ్ రిసిపెంట్ ఆఫ్ డివైన్ గ్రేస్. సో నిబ్యాబాతు ఐకుదాయ్ అంటారు. అంటే జిల్లిల్లాహి అంటే ఏంటంటే అర్థం ఏంటంటే, సో గాడ్ షాడో అని అర్థం అనమాట. అంటే దేవుడి యొక్క నీడ. సుల్తాన్ అంటే అర్థం ఏంటంటే, ఇతను చెప్తాడు ప్రజల మొత్తానికి దర్బారు పెట్టి. సో సుల్తాన్ అంటే ఇక్కడి నుంచి అర్థం ఏంటంటే జిల్లిల్లాహి అంటాడు. సో అంటే గాడ్స్ షాడో, నేను దేవుడి యొక్క నీడనని చెప్తాడు. ఈ భూమి మీద నేను దేవుడి యొక్క నీడను. సో ఇక్కడ నుంచి సుల్తాన్ అంటే అర్థం ఏంటంటే దేవుడి యొక్క నీడ అని చెప్పేసి చెప్తాడు. కాబట్టి ఈ పాయింట్ రాసుకోండి. సో మీరు ఏం రాసుకుంటారంటే సుల్తాన్ అని రాసుకోండి. ఇంగ్లీష్ మీడియం కూడా సుల్తాన్ అంటే, సో ఇక్కడ నుంచి ఏంటంటే భూమి మీద దేవుని యొక్క నీడ జిల్లిల్లాహి అంటారు. జిల్లిల్లాహి సుల్తాన్ అంటే ఇక అర్థం జిల్లిల్లాహి అని. అంటే ఇతను దేవుడి యొక్క నీడ అని చెప్పేసి, భూమి మీద నేను దేవుడి నీడని చెప్పి చెప్తాడు ప్రజలకి. సో అర్థమైందా? ఇంకోటి వచ్చేసి రెస్పెక్ట్ ఆఫ్ ది డివైన్ గ్రేస్. దేవుడి యొక్క మహిమలు నాకే ఉంటాయి. సో దేవుడి యొక్క మహిమలు ఆశీర్వాదాలు నాకే ఉంటాయని చెప్తాడు. అంటే ఓవరాల్గా దేవుడి తర్వాత నేను సెమీగాడ్ అని చెప్తాడు. సెమీగాడ్ నేనని చెప్పి చెప్తాడు అనమాట. సో నియాబత్ ఐకుదా అని చెప్పేసి పిలుస్తారు. ఇది రాసుకోండి, ఇది అవసరం లేదు. సో ఇది రాసుకున్నారు కదా. సో మీకు రేపు ఆ గాడ్స్ షాడో అనే అర్థమైన కాన్సెప్ట్ ఎవరు తీసుకొచ్చారంటే బాల్బన్ అనమాట. సో జిల్లిల్లాహి అని చెప్పేసి పిలుస్తారు. ఓకేనా? సో ఇది అడుగుతారు ఎక్కువ, ఈ టెక్నాలజీ గుర్తుపెట్టుకోండి. సో జిల్లిల్లాహి. సో నెక్స్ట్ వచ్చేసి నియాబక్తు ఐకుదా అనమాట. అంటే డివైన్ ఆఫ్ ది రిస్పెక్ట్ ఆఫ్ డివైన్ గ్రేస్ అనమాట. అంటే దేవుడి యొక్క మహిమలు కలిగినటువంటి వ్యక్తి అనమాట చెప్పేసి అర్థం. ఓకేనా? సో నెక్స్ట్ ఈ బ్రోక్ ది పవర్ ఆఫ్ 40 అంటే చహల్గాని అని రాసుకున్నాం ఇందాక. చహల్గాని. సో 40 మంది ఆర్మీ అధికారులు ఉంటారని చెప్పారు కదా. ఆ చహల్గాని వ్యవస్థని ఆపేస్తారు, రద్దు చేస్తాడు. కాబట్టి రాసుకు బ్యానెడ్ అలా ఈ బ్రోక్ పవర్ ఆఫ్ 40. సో పవర్ ఆఫ్ 40 అంటే గుర్తుపెట్టుకోండి చహల్గాని సిస్టమ్ అని అర్థం. సో మీరు రాసుకోండి, ఇతను చహల్గాని వ్యవస్థను రద్దు చేశాడు. చహల్గాని వ్యవస్థను రద్దు చేశాడు. సో ఇంతమంది అడుగున్నాడు ఇది యూపీఎస్సీలో, చహల్గాని సిస్టమ్ అనేది. ఇతను 40 ఆఫీసర్స్ ఉంటారు కదా, అంటే సుల్తాన్ తర్వాత వాళ్ళే ఉంటారు అనమాట. సో మొత్తం ఢిల్లీ సుల్తాన్ మీద ఎవరైనా చేయాలంటే ఖచ్చితంగా
వాళ్ళ 40 మెంబర్స్ చూసుకునే వేయమని చెప్తాడు. సో అంత పవర్ఫుల్ అధికారులను పెట్టుకుంటాడు ఇల్టుమిష్. అందుకే ఇల్టుమిష్ అంత పెద్ద మంగోల్స్నే దాటిని తట్టుకున్నాడు. సో లేకుండా మంగోల్స్ భారతదేశం మొత్తం ఆక్రమించుకునేవాళ్ళు. సో ఇల్టుమిష్ ఏదో కొద్దిగా పోరాడతాడు. సో అతని పోరాటం చూసి ఆగిపోతారు మంగోల్స్ అక్కడితో. సో అంటే భయపడలేదు వాళ్ళు, ఎందుకు ఆగిపోయారు. ఆ ఎందుకు ఆగిపోయిన కారణం ఇప్పటికీ తెలియదు అనమాట. సో భారతదేశమైనటువంటి ప్రేమ వల్ల ఆగిపోయాడు అని చెప్పేసి చెప్తారు చెంగిజ్ ఖాన్. ఆ సంస్కృతిని రెస్పెక్ట్ ఇచ్చాడు కాబట్టి. సో చూడండి ఇంట్రొడ్యూస్డ్ పర్షియన్ ఫెస్టివల్. సో పర్షియన్ పెట్టి నవరోజ్ తెలుసా మీకు? నవరోజ్ అంటే తెలుసా? న్యూ ఇయర్ అని చెప్పేసి, నూతన సంవత్సరం. నవరోజ్ అంటే న్యూ ఇయర్. ఎవరికి న్యూ ఇయర్ అంటే? పార్సీలకి. పార్సీలు అంటే జొరాస్ట్ర మతం అంటాం కదా. సో పార్సీస్, టాటా వాళ్ళు, గోద్రేజ్ వీళ్ళున్నారు, టాటాసు, రతన్ టాటా వీళ్ళున్నారు కదా, వీళ్ళంతా పార్సీలు. వాళ్ళ కొత్త సంవత్సరాన్ని ఏమంటారంటే నవరోజ్ అంటారు. సో ఇతను నవరోజ్ ఉత్సవాలు చేపిస్తాడు. సో కాబట్టి రాసుకోండి, ఇతని రాజ్యంలో నవరోజ్ ఉత్సవాలు జరిగేవి. ఇతని రాజ్యంలో నవరోజ్ ఉత్సవాలు. ఈ సెలబ్రేటెడ్ నవరోజ్ ఫెస్టివల్. సో బ్రాకెట్లో పార్సీల నూతన సంవత్సరం అని రాసుకోండి. మీరు పార్సీస్ న్యూ ఇయర్ అని రాసుకోండి. ఇంగ్లీష్ మీడియంలో పార్సీస్ న్యూ ఇయర్. సో నవరోజ్ అనేది ఇప్పటికి కూడా నవరోజ్ని మనకి హాలిడే ఇస్తారు నార్త్ ఇండియా అంతా. సో ముంబై మొత్తం హాలిడే ఉంటుంది. సో ముంబైలో ఎక్కువ ఉంటారు, ముంబై గుజరాత్లో పార్సీలు. రాసుకున్నారా? నవరోజు. ఎందుకు ఇతను నవరోజు ఫెస్టివల్ పర్షియన్స్ని ఎందుకు ప్రమోట్ చేశారంటే, ఇతను పేరెంట్స్లో ఒకరు పర్షియన్ ఉంటారనమాట, సో పర్షియన్ ఉంటారు, ఒకరు తుర్క్ అనమాట. పేరెంట్స్లో ఒకరు పర్షియన్, ఒకరు తుర్క్ అనమాట. సో అందువల్ల ఇతను ఈ పార్సీస్ అంటే హాఫ్ పార్సీ హాఫ్ తుర్క్ అనమాట, ముస్లిం. సో అర్థమైందా? అందువల్ల వీటిని ప్రోత్సహిస్తాడు ఇతని రాజ్యంలో. నెక్స్ట్ చూడండి, కాల్డ్ హిమ్సెల్ఫ్ ది నసీర్ అమీర్ ఉల్ మొమిన్ అని పిలుస్తాడు. అంటే నేను ఖలీఫా యొక్క రైట్ హ్యాండ్ అని చెప్తాడు. సో ఇస్లాం మొత్తంకి హెడ్ ఎవరు? ఖలీఫా. సో ఖలీఫా ఉంటారు, ఖలీఫాకి హెడ్. సో ఇక్కడ ఖలీఫా వర్డ్ వచ్చింది కాబట్టి మీకు ఒకటి చెప్తాను. మామూలు ఇస్లాంలో ఎవరిని వాళ్ళు ఎక్కువగా భావిస్తారు? మహమ్మద్ ప్రవక్త. అంటే మనం కృష్ణుడు చెప్పిన బోధనలు భగవద్గీత భావిస్తాం. వాళ్ళు ఇస్లాంలో ఎవరు? ప్రవక్త. సో ప్రవక్త చెప్పినటువంటి దాన్ని పాటిస్తారు. సో ప్రవక్తకి ఒక కూతురు ఉంటుంది, ఫాతిమా అనే కూతురు ఉంటుంది. అలీ అనే అతనికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. సో అర్థమైందా స్టోరీ? తర్వాత ఏమవుతుందంటే ప్రవక్త యొక్క మామ వచ్చేసి అబూబకర్. మహమ్మద్ ప్రవక్త ఉన్నాడు కదా, వాళ్ళ యొక్క మామ అన్న మ్యారేజ్ చేసుకున్నారు, మామ వచ్చేసి అబూబకర్. సో మామూలుగా ప్రవక్త వచ్చిన తర్వాత అతని బోధనలన్నీ చెప్పిన తర్వాత ఇస్లాం బాగా స్ప్రెడ్ అవుతుంది. సో ఇప్పుడు ఇస్లాం మొత్తానికి ఒక పెద్ద హెడ్ కావాలి, అతనే ఖలీఫా పెట్టాలని చెప్పేసి వీళ్ళు అనుకుంటారు. సో ఇతరేం చేస్తాడు? ఎవరు? మహమ్మద్ ప్రవక్త. అతనికి కొడుకులు ఎవరు ఉంటారు? కొడుకులు ఉంటే ఖలీఫా పెట్టేవాడు. ఎవరు కొడుకులు లేరు కాబట్టి అతని మామ అయినటువంటి అబూబకర్ని ఖలీఫాగా ప్రకటిస్తాడు. సో అబూబకర్ని ఖలీఫాగా ప్రకటిస్తారు కదా, కొంతమంది ఒప్పుకోరు దాన్ని. సో అబూబకర్ ఏంటి ఖలీఫా ఉండడం, మీ మామని పెట్టడం ఏంటని చెప్పేసి ఒక వర్గం ఒప్పుకోదు. సో ఒక వర్గం ఒప్పుకుంటుంది. సో అబూబకర్ని ఖలీఫాగా ఒప్పుకున్న వర్గమే సున్నీ ముస్లిమ్స్. సున్నీలు ఇప్పుడు మనకి పాకిస్తాను, సౌదీ అరేబియా, ఒమన్ చాలా దేశాలు ఉంటారు. సో ఒప్పుకోని వాళ్ళు వచ్చేసి షియా కమ్యూనిటీ. సో షియా కమ్యూనిటీ ఎక్కడ ఉంటారు? ఇరాన్ మొత్తం షియా కమ్యూనిటీ ఉంటారు. మన భారతదేశంలో కూడా షియా కమ్యూనిటీ ఉన్నారు. సో మన హైదరాబాద్లో కూడా షియా కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. షియా కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ ఉంటారు. సున్నీ కమ్యూనిటీ, మన ఇండియాలో సున్నీ ఉంటారు, షియా ఉంటారు. అంటే అబూబకర్ని ఖలీఫాగా ఒప్పుకున్న వాళ్ళు ఎవరు? సున్నీలు. సో అబూబకర్ని ఖలీఫాగా ఒప్పుకున్న వారు షియాలు అనమాట. ఇలా ఇస్లాం అనేది చీలిపోతుంది. షియాకి సున్నీలకి వాళ్ళిద్దరి మధ్యలో పచ్చగడ్డేస్తే బగ్గుమంటది అనమాట. అసలు పడదు వాళ్ళకి, ఎప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. మీకు తెలుసా యుద్ధాలు అనేవి మన సిరియాలో జరిగాయి. సిరియాలో తిరుగుబాటు వచ్చింది. ఎందుకు వచ్చింది తెలుసా? సిరియాలో 70% మంది సున్నీలే ఉంటారు, ఒక 20% మాత్రమే షియా కమ్యూనిటీ ఉంటుంది. కానీ అబ్దుల్ సమద్ అని చెప్పేసి ఒక అతను ఉన్నాడు అక్కడ. సో ప్రెసిడెంట్గా ఉన్నాడు, గుర్తుందా? అతను షియా కమ్యూనిటీకి సంబంధించిన వాడు. అంటే ప్రజలంతా సున్నీలు ఎక్కువ, కానీ ప్రెసిడెంట్ మాత్రం షియా ఉన్నాడు. అతనికి రష్యా సపోర్టు, సున్నీలకి అమెరికా సపోర్టు. వాళ్ళిద్దరి మధ్య అగ్రదేశాల మధ్య నలిగిపోయింది సిరియా మాత్రం ఎలా ఉంటుంది? పాడుబడ్డ దేశంలా ఉంటుంది, నగరంలా ఉంటుంది అనమాట. అన్ని బిల్డింగ్స్ కూలిపోయి ఉంటాయి. సో ఇట్లా ఇప్పుడు మన ఇండియాలో హిందూ ప్రధానమంత్రి అయినా అనుకోండి, ఒప్పుకుంటారు. ఎందుకంటే మనది ప్రజాస్వామ్య దేశం, డెమోక్రసీ. ఇక్కడ మతం అనేది జాతీయంగా తీసుకోరు, కానీ అవి థియోక్రటిక్ స్టేట్స్ అనమాట. థియోక్రటిక్ స్టేట్స్ అంటే ఖచ్చితంగా జాతి మతం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ థియోక్రటిక్ స్టేటు, అంటే అక్కడ జాతి మతం వచ్చేసి ఇస్లాం. సో అర్థమైందా? అక్కడ హిందూ పర్సన్ ప్రెసిడెంట్ అయితే, రాష్ట్రపతి అయితే ఒప్పుకుంటారు, వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే మతం వచ్చేసి ఇలా అనమాట. సో అలా అనమాట, అర్థమైందా? ఇప్పుడు ఇరాన్లో ఉండే వాళ్ళు ఎక్కువగా షియా కమ్యూనిటీ. సో ఇక్కడ ఎవరు ఉంటారంటే సున్నీలు వచ్చేసి సౌదీ అరేబియా ఇక్కడ ఉంటారు. అందుకే వాళ్ళకి ఎప్పుడు పడదనమాట షియాలకి సున్నీలకి. సో ఎందుకు వచ్చిందంటే ఆ గొడవ అనేది ఈ అబూబకర్ వల్ల. సో ప్రవక్త యొక్క మామ, సో అతన్ని ఖలీఫా చేయడం వల్ల వచ్చిందనమాట. ఓకేనా?
సో ఆ ఖలీఫాలు వరుసగా వస్తారు, ఇంకా వారసత్వంగా వస్తూ ఉంటారు. సో కాబట్టి ఇతను ఏం చెప్తారంటే నేను ఖలీఫా యొక్క రైట్ హ్యాండ్ మ్యాన్ అని చెప్పి చెప్తాడు. సో కాబట్టి రాసుకోండి నసీర్, ఈ టెర్మినాలజీ రాసుకోండి నసీర్. సో ఇతన్ని నసీర్ అమీర్ ఉల్ మొమిన్ అని చెప్పేసి పిలుస్తారు. మొమిన్ అని చెప్పేసి నాకు ఒక జమ్మూ అండ్ కాశ్మీర్ ఫ్రెండ్ ఉండేది, తర్వాత చెప్తా ఆఫ్రికాలో స్టోరీ. రాసుకున్నారా ఖలీఫ్స్ రైట్ హ్యాండ్ మ్యాన్ అనమాట. అంటే దీని అర్థం ఏంటంటే ఖలీఫా కుడిభుజం అని చెప్పేసి పేరు అనమాట. సో ఇమేజ్ లో కనిపిస్తున్న వ్యక్తి బాల్బన్. చూడడానికి ఇన్నోసెంట్ గా ఉన్నాడు కానీ చాలా అగ్రెసివ్ పర్సన్. బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ తీసుకొస్తాడు, రక్తపాతంతోనే రాజ్యాన్ని విస్తరించాలని. సో అతనికి హిందూస్ కాబట్టి మిగతా మతస్థులు ఎవరైనా పడదనమాట. చాలా వాళ్ళ మీద తీవ్రమైన వైఖరిని ప్రదర్శిస్తాడు. అర్థమైందా? బాల్బన్. సో ఇతను బాల్బన్. రాసుకున్నారు ఈ పాయింట్స్ అన్ని కూడా. సో ఇంకా చాలా ఉంటాయి ఇతనికి సంబంధించి. సో నెక్స్ట్ చూడండి, సపరేటెడ్ ది దివాన్-ఐ విజరాత్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ ది దివాన్-ఐ అరజ్ అనమాట. ఇతను ఏం చేస్తారంటే మిలిటరీ డిపార్ట్మెంట్ ఆర్మీని ఫైనాన్స్ ని అంటే విభజించడం. అంటే ఏం చేస్తారంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆర్మీ నుంచి సపరేట్ చేసేస్తాడు. కాబట్టి ఇక్కడ మీరు ఏం రాసుకోవాలంటే ఈ టెర్మినాలజీ రాసుకోండి. ఫస్ట్ ఇది రాసుకోండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కోలం పెట్టుకొని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అని పెట్టుకోండి. ఎగ్జామినేషన్లో అడుగుతారు. దివాన్-ఐ విజరాత్ అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అని అర్థం. సో దివాన్-ఐ అరజ్ అంటే సో మిలిటరీ డిపార్ట్మెంట్. తెలుగు మీడియం వాళ్ళు రాసుకోండి. దివాన్ అంటే ఆఫీస్ డిపార్ట్మెంట్ అని అర్థం. సో దివాన్-ఐ. సో విజరత్ అంటే ఫైనాన్స్ విభాగం. సో ఫైనాన్స్ విభాగం అని రాసుకోండి. ఆర్థిక వ్యవహారాలు అట్లా అంటారు కదా, ఆర్థిక వ్యవహారాల విభాగం. సో నెక్స్ట్ వచ్చేసి దివాన్-ఐ అరజ్ అనమాట. సో ఈ రెండుని ఎవరు తీసుకొస్తారంటే బాల్బన్. సో దివాన్-ఐ అరజ్ అంటే సైన్యానికి సంబంధించింది, మిలిటరీకి సంబంధించింది, ఆర్మీ. సో మిలిటరీ విభాగం, ఆర్మీ విభాగం అని రాసుకోండి, లేదా సైనిక విభాగం. ఇది ఫైనాన్స్ అనమాట, ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక విభాగం. సో ఆర్థిక విభాగం ఇలా రెండు తీసుకొస్తాడు. ఒకటి దివాన్-ఐ విజరత్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఇంకోటి వచ్చేసి దివాన్-ఐ అరజ్ అనమాట. అంటే రెండు డిపార్ట్మెంట్స్ అనేవి ఉన్నాయి. అరజ్ సో మిలిటరీ విభాగం. సో అర్థమైందా? సో ఇలా రెండు డిపార్ట్మెంట్స్ ఉంటాయి, రెండు డివైడ్ చేస్తాడు. సో ఇతని టైంలో చూడండి, ఇది రాసుకోవద్దు, జస్ట్ అడ్మినిస్ట్రేట్ ది జస్టిస్ విత్ ది ఎక్స్ట్రీమ్ ఇంపార్షియాలిటీ. సో ఇతను న్యాయం దగ్గరకు వచ్చేసరికి ఎవరైనా సరే, ఏ మతస్థులైనా సరే ఖచ్చితంగా ఆ ఇంపార్షియాలిటీగానే ఉంటాడు. తప్పు చేసిన అతనే శిక్షిస్తారు. శిక్షలు చాలా ఘోరంగా ఉంటాయి అప్పట్లో. దొంగతనం చేసి చేయి తీసేస్తారు. సో దొంగతనం చేసి చేయి తీసేస్తారు, కాళ్ళు తీసేస్తారు, రాళ్లతో కొట్టించడం. మీరు చూసారు ఇప్పటికి కూడా. నిమిషా ప్రియ అనే కాన్సెప్ట్ వచ్చింది కదా వార్తల్లో, తెలుసా? అది నిమిషా ప్రియ అనే పర్సన్ కేరళ నర్స్ అనమాట. యమన్ దేశంలో ఉండేది. అక్కడ ఒకరు ఇంజక్షన్ చంపేస్తుంది. సో యమన్ సిటిజన్ని ఇంజక్షన్ చంపేసింది అనమాట, ఏదో జరిగి వాళ్ళ మధ్య. సో వాళ్ళు ఏం చెప్పారంటే 8.3 crores మనీ అని ఇవ్వండి నిన్న, లేకుంటే ఉరిశిక్ష అయినా ఇస్తామని చెప్పారనమాట. సో అర్థమైంది కదా. సో 8.36 crores ఇవ్వలేకపోయారు, ఇవ్వకపోతే ఉరిశిక్ష ఇస్తారు. సో మన ఇండియన్ గవర్నమెంట్కి యమన్కి మధ్య జరుగుతున్నాయి. నెక్స్ట్ ఈ ఫాలోడ్ ది పాలసీ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్ అనే పాలసీ ఫాలో అవుతాడు. అంటే రక్తపాతం అనే సిద్ధాంతాన్ని ఫాలో అవుతాడు. సో కాబట్టి ఇంగ్లీష్ మీడియం రాసుకోండి. అంటే దీని అర్థం ఏంటంటే రాజ్య విస్తరణ చేయడం అనమాట. సో బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ అంటే మీరేం రాసుకుని తెలుగు మీడియం వాళ్ళు రక్తమండు ఇనుప విధానం అని రాసుకోండి, సరిపోద్ది. అలానే ఇస్తాడు ఇక. సో దీనికి ఏదో టెర్మినాలజీ ఉంటుంది, చాలా వెరైటీ ఉంటుంది. రక్తమండు కొన్ని అంతే. సో మీకు ఇది ఎలా ఇస్తాడంటే ఎగ్జామినేషన్లో ఇలానే ఇస్తాడు. సో బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ, ఐరన్ విధానం అని ఇస్తాడు. ఏది ఇంగ్లీష్ ఎగ్జామినేషన్లో. సో ఏబిపిఎస్సి టీజీపీఎస్సి కండక్ట్ చేసే ఎగ్జామ్లో ఇలానే ఉంటాయి ట్రాన్స్లేషన్స్. కొన్ని వర్డ్స్ నేను మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను చూడండి. వాళ్ళకి సైనిక శిబిరాలు అని ఎవడోడు మిలిటరీ క్యాంప్ అని రాసేస్తాడు. మిలిటరీ క్యాంప్ అనేది ఇంగ్లీష్ వర్డ్, దాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తాడు. సో కొన్ని వాళ్ళు గూగుల్ ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ తెలుగు వర్డ్ రావన్నమాట. సో ఇలానే వస్తాయి. కాబట్టి ఇలా కూడా రాసుకోండి, లేదా రక్త ఇనుప విధానం రాసుకోండి. దీని అర్థమైతే మీకు అర్థమైంది కదా. సో తెలుగు మీడియం ఒరిజినల్ అయితే ఇది. కాబట్టి బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ ఇది అనమాట. అంటే అతను రక్తపాతం ఇవన్నీ కూడా. సో ఇనుప అంటే ఏంటి? స్వాడ్, కత్తి. సో అలా అతను రాజ్య విస్తరణ అవన్నీ చేస్తాడనమాట. సో ఓకేనా. సో ఇది ఒకటి. కాబట్టి బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ ఎవరు ఫాలో అయ్యారంటే ఇతను. మళ్ళీ మనకి ఇదే విధానాన్ని ఎవరు ఫాలో అవుతారంటే పోర్చుగీస్ గవర్నర్ అతను ఫాలో అవుతాడు. పోర్చుగీస్ గవర్నర్, అప్పుడు కూడా చెప్తాను యూరోపియన్స్ వచ్చిన తర్వాత. సో ఎక్స్క్లూడెడ్ నాన్ తుర్క్స్. ఇతను తుర్కుడు కదా, అంటే తుర్కు హాఫ్ పర్షియన్ ఇతను. అయితే ఎవరైతే నాన్ తుర్కులు ఉంటారు, అంటే ఆఫ్ఘన్లు వీళ్ళు పనిచేస్తుంటారు కదా అక్కడ, ఎప్పుడో గోరీ టైంలో, గజనీ టైంలో వచ్చి ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా ఆఫీస్ నుంచి రిమూవ్ చేస్తాడు.
సో మొత్తాన్ని రాసుకోండి. అధికార విభాగం నుండి ఇంగ్లీష్ మీడియంలో ఇది రాసుకోండి. తుర్కేతరులు అంటే నాన్ తుర్క్స్ అని. తుర్కేతరులను తొలగించాడు. సో అధికార విభాగం నుండి తుర్కేతరులు అంటే నాన్ తుర్క్స్ అని. తుర్కేతరులను తొలగించాడు అని రాసుకోండి. తొలగించాడు అంటే గవర్నమెంట్ నుంచి, పరిపాలన నుంచి మొత్తం కూడా నాన్ తుర్క్స్ అనేవాళ్ళు ఇక్కడ ఉండరు అనమాట. అసలు హిందూస్ అనేవాళ్ళు ఉండరు ఢిల్లీ సుల్తాన్లో. జలాలుద్దీన్ ఖిల్జీ వచ్చిన తర్వాతే హిందూస్కి ఇంపార్టెన్స్ అనేది ఇస్తాడనమాట. రాసుకున్నారా? నెక్స్ట్ చూడండి, ఇతను కొన్ని పరిచయం చేస్తాడు. ఒకటి వచ్చేసి సిజాడా అంటే ప్రోస్ట్రేషన్ అని చెప్పేసి పిలుస్తారు. అంటే ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా, సో ఇలా చేస్తారు కదా ప్రార్థన అప్పుడు, ఇలా సుల్తాన్ కూడా చేయాలని చెప్తాడు. నమాజు అంటే నమాజులో ఇది ఒక భంగిమ పొజిషన్. సో ఇలా సుల్తాన్ కూడా చేయాలని చెప్తాడు బాల్బను. సో మీరు ఏమైనా ప్రజల దగ్గరకు వస్తే ఇలా చేయాలని చెప్తాడు. సో నా ముందు ఇలా చేయాలని చెప్తాడు. అతను చెప్పాడు, నేను ఖలీఫా యొక్క కుడి భుజాన్ని అంటే దేవుడి యొక్క నీడనని చెప్పి చెప్తాడు. అంటే అతను దైవలా భావించుకుంటాడు, తనకు తన దేవుళ్ళలాగా. అర్థమైందా? కాబట్టి ఇది ఒకటి. ఇంకోటి పైబోస్. సో పైబోస్ అంటే సుల్తాన్ యొక్క కాళ్ళని ముద్దు పెట్టాలి. సో కాళ్ళకి ముద్దు పెట్టాలన్నమాట, లేదా అతను సింహాసనానికి ముద్దు పెడతారు. సో అర్థమైందా? మామూలుగా చేతికి ముద్దు పెడతారు చూడండి సుల్తాన్లు వచ్చినప్పుడు, మీకు తెలుసా? సుల్తాన్కి అటువంటి ఆచారాలు తీసుకొస్తాడు అనమాట. కాబట్టి రాసుకోండి. ఒకటి వచ్చేసి సిజాడా అని రాసుకోండి. సిజాడా అని రాసుకోండి. సో పైబోస్ అంటే కిస్సింగ్ ఆన్ ది సుల్తాన్స్ ఫీట్. సో తన కాలికి లేదా సింహాసనానికి ముద్దు పెట్టడం. పైబోస్ అని రాసుకోండి. సాష్టాంగ నమస్కారం చేయడం అని రాసుకోండి. అదే రాసుకోండి, దాని ప్రకారం అర్థమవుద్ది మీకు. లేదా వంగి నమస్కారం చేయడం అని రాసుకోండి. సో వంగి నమస్కారం చేసుకోండి. వంగి నమస్కారం లేదా సాష్టాంగ నమస్కారం అంటే శరీరం అంతా వంచి మరీ చేయాలన్నమాట. అంటే మనం సాష్టాంగ నమస్కారం అంటాం హిందూ మతంలో. సో ఇస్లాంలో ఇలా ప్రోస్ట్రేషన్ అంటారు. ఈ వర్డ్ ఇంగ్లీష్ మీడియం వర్డ్, అది ఇంగ్లీష్ వర్డ్, అది ప్రోస్ట్రేషన్ అంటారు. సో సాష్టాంగ నమస్కారం చేయాలి. సో సుల్తాన్ వచ్చాడంటే అతనికి ప్రతి ఒక్కరూ సాష్టాంగ నమస్కారం చేయాలి. అర్థమైందా? సో అప్పుడు జయలలిత కూడా చేసేవాళ్ళు తమిళియన్స్, అవునా కదా? ఇట్లానే చేసేవాళ్ళు. ఎవరైనా ఎమ్మెల్యే పదవి ఆశించే వాళ్ళు చేస్తారు పార్టీ ప్రెసిడెంట్లకి ఇట్లా. సో ఇప్పటికి ఉంది ఇది మన ఇండియాలో. సో నెక్స్ట్ పైబోస్ అని రాసుకోండి. పైబోస్. సో ఇవి ఆ వర్డ్స్ అనమాట, తుర్కీ వర్డ్స్ అండ్ ఉర్దూ వర్డ్స్ అంటారు కదా. పైబోస్ అంటే రాసుకోండి సుల్తాను పాదాలను మరియు సింహాసనాన్ని ముద్దాడటం. చాలా కల్చర్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇటలీ ఉంది తెలుసా మీకు? ఇటలీలో ఏమన్నా పెద్ద అఫీషియల్స్ కలిసినప్పుడు వాళ్ళ చీక్స్ మీద కిస్ చేస్తారు. సో అంటే మనకు థ్యాంక్స్ ఇచ్చుకుంటాం. ఇక్కడ ఇండియాలో మనం ఒకటి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాం లేదా హగ్ చేసుకుంటాం ఎవరైనా ఆత్మీయులు ఫ్రెండ్స్ను ఆఫీసర్స్ కలిసినప్పుడు ఫ్రెండ్స్ను. కానీ అక్కడ ఖచ్చితంగా కిస్ చేయాలన్నమాట. ఇంకో కొన్ని దేశాల్లో వచ్చేసి 2 బొగ్గలు ఆనించుకుంటారు, 2 బొగ్గలు తగిలేలా చేస్తారన్నమాట. సో ఇట్లా అంటే వెరైటీ ఉంటాయన్నమాట. కొన్ని దేశాల్లో షేక్ హ్యాండ్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు యుఎస్ఏ వెస్టర్న్ కంట్రీ షేక్ హ్యాండ్ ఉంటుంది. యూరోపియన్ కంట్రీస్లో చాలా కల్చర్స్ ఉంటాయి డిఫరెంట్గా. సో అర్థమైందా? ఇట్లా అనమాట. సో హాయ్ అంటాము. సో అక్కడ మనకి ఇటలీ పైన ఆ దేశాల్లో చావ్ అంటారు. చావ్ అంటే హాయ్ అని చెప్పేసి. సో పిల్ల చావ్ అనే సాంగ్ ఉంది కదా, సో దాని అర్థం అదే అనమాట. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే అది పోర్చుగీస్ నుంచి వచ్చింది, పోర్చుగల్ కంట్రీస్ నుంచి వచ్చింది అనమాట అది. సో ఇట్లా. సో రాసుకున్నారా? సిజాడా అంటే సాష్టాంగ నమస్కారము, పైబోస్ అంటే సుల్తాన్ యొక్క పాదాలను లేదా సో ఫీట్ని ముద్దాటం అనమాట. వీటిని అల్లావుద్దీన్ ఖిల్జీ తీసేస్తాడు. సో అల్లావుద్దీన్ ఖిల్జీ పీపుల్తో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడం అని నచ్చదు అనమాట అతనికి. సో రాసుకున్నంతవరకు. కాబట్టి ఎవరు తీసుకొచ్చారంటే బాల్బన్ అనమాట. సో బాల్బన్ ఏంటంటే అతను దేవుడు దాకా భావించుకుంటాడు. సో నెక్స్ట్ ఇంట్రొడ్యూసర్ ది సెలబ్రేషన్ ఆఫ్ ది పర్షియన్, రాసుకున్నది ఆల్రెడీ, నవరోజ్ ఫెస్టివల్. సో ఇదొకటి. సో ఇదనమాట బాల్బన్కి సంబంధించి మొత్తం స్టోరీ అంతా కూడా ఇదే. అయితే బాల్బన్ తర్వాత కూడా చాలా మంది వస్తారు, చిన్న వాళ్ళు వస్తారు, మనం ఎక్కడ మెన్షన్ చేయరు మన బుక్స్లో. సో వాళ్ళు చిన్న వాళ్ళు అనమాట. సో తర్వాత వీళ్ళు బాల్బన్ తర్వాత వచ్చేవాళ్ళు. సో బాల్బన్ తర్వాత వచ్చేవాళ్ళు మొత్తం కూడా చాలా అగ్రెసివ్ ఉంటారు. ఇంకా హిందూస్ మీద ఎక్కువ అటాక్స్ చేయడము, నాన్ తుర్క్స్ మీద. మళ్ళీ హిందువులు అంటే ఓకే మతం సపరేటు, తుర్కులు నాన్ తుర్కులు అంటే ఆఫ్ఘన్కి సంబంధించినటువంటి ఇస్లామిక్ పీపుల్ మీద కూడా ఎక్కువ అటాక్స్ చేస్తుంటారు. సో ఇవన్నీ చూసినటువంటి జలాలుద్దీన్ ఖిల్జీకి విరక్తి వచ్చేస్తుంది అనమాట. జలాలుద్దీన్ ఖిల్జీ ఎవరంటే ఒక లౌకికవాది. సో ఏ మతాన్నైనా సమానంగా చూసే వ్యక్తి అనమాట. చాలా మంచి వ్యక్తి, చూడడానికి విలన్లా ఉంటాడు. సో విలన్లా ఉంటాడు కానీ చాలా సుగుణం కలవాడు అనమాట, మంచి వ్యక్తి. సో ఢిల్లీ హిందూ మతాన్ని బాగా ప్రోత్సహించిన ఒకే ఒక ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే జలాలుద్దీన్ ఖిల్జీ.
సో ఇతను ఏంటంటే ఫౌండర్ ఆఫ్ ది ఖిల్జీ డైనస్టీ. ఇతను ఎందుకు వస్తాడంటే మామూలుగా వీళ్ళు బానిస వంశంలో ఉండే చివరి చక్రవర్తి రాజులు, ఢిల్లీ సుల్తాన్లు మొత్తం కూడా, చివరి బానిస వంశ సుల్తాన్లు మొత్తం కూడా చాలా అగ్రెసివ్ ఉంటారు. వాళ్ళు మరణశిక్షలు విధించడము, ఉరి తీయడము. సో రాళ్ళతో మీకు ఇప్పుడు తెలుసా ఉన్నాయి కదా కంట్రీస్, వెస్ట్ ఏషియన్ కంట్రీస్, సిరియా, ఇక్కడ ఇప్పుడే శిక్షలు చాలా ఘోరంగా ఉంటాయి. సో ఎవరైనా అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళని కట్టేసి రాళ్లతో కొట్టి చంపేస్తారు. సో సౌదీలో ఇప్పటికీ మరణశిక్ష ఏంటో తెలుసా? నరికివేయడం, తల నరికేస్తారు బహిరంగంగా. ఇప్పుడు క్రాస్ రోడ్స్ ఉంది కదా, అక్కడ పర్సన్కి వైట్ డ్రెస్ వేసి అలా ఇందాక ప్రొఫెస్ స్టేషన్లో కూర్చోబెట్టి తల నరికేస్తారు. సో బహిరంగంగా అక్కడ ఉరిశిక్ష తీరు. సో ఉరిశిక్ష అనేవి బహిరంగంగా ఉంటాయి కొన్ని దేశాల్లో. సో క్రెయిన్ పెట్టి క్రెయిన్కి ఉరిశిక్షలు తీస్తారు. సో ఇస్లామిక్లో అటువంటి శిక్షలు ఉంటాయన్నమాట. సో అవన్నీ కూడా మన ఇండియాలో బ్యాన్ చేశారు. మన కాన్స్టిట్యూషన్ ప్రకారం అన్నీ బ్యాన్ చేశారు. మనకి పబ్లిక్గా బేడీలు వేయకూడదు. సో పబ్లిక్గా ఎవరు పోలీసులు బేడీలు వేయకూడదు. ఇప్పుడు పోలీసులు మీ ఇంటికి వచ్చారంటే అరెస్ట్ చేయడానికి మామూలు తీసుకెళ్ళిపోతారు. బేడీలు వేసినా కూడా అది వైలేషన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ అనమాట, మీ ప్రాథమిక హక్కులకి. ఎప్పుడంటే మిమ్మల్ని కోర్టుకు తీసుకెళ్లేటప్పుడు, జైలు నుంచి కోర్టు తీసుకెళ్లేటప్పుడు మాత్రం బేడీలు వేస్తారు. సో బేడీలు వేసి ఎవరిని తీసుకెళ్ళకూడదు. అర్థమైందా? అది రైట్ టు ప్రైవసీ, రైట్ టు ఫ్రీడమ్ అనమాట. 19కి అగెనెస్ట్ బేడీలు వేయకూడదు మామూలుగా అయితే. సో అట్లా అనమాట. అటువంటి ఆ హింసాత్మక సంఘటనలు చూసిన తర్వాత జలాలుద్దీన్ ఖిల్జీకి చాలా కోపం వచ్చేసి చివరి చక్రవర్తిని చంపేస్తాడు. సో మీరు విపరీతమైన హింస చేస్తున్న చంపేసి ఇతను రాజ్యం తీసుకొస్తాడు. సో తర్వాత వచ్చేసి ఖిల్జీ డైనస్టీ, రెండవది రాసుకోండి. ఖిల్జీ అంటే ఖిల్జీలు, బక్తియార్ ఖిల్జీ తర్వాత ఖిల్జీలు వీళ్ళ దగ్గర పనిచేస్తుంటారు, స్లేవ్ డైనస్టీ కింద పనిచేస్తుంటారు. వాళ్ళ యొక్క ఆగడాలు, హింసాత్మక కార్యక్రమాలు చూసి విరక్తి వచ్చి చివరి చక్రవర్తిని చంపేస్తాడు. చంపేసి ఖిల్జీ డైనస్టీ తీసుకొస్తాడు. సో రాసుకోండి ఖిల్జీ వంశం. టైం పీరియడ్ రాసుకోండి 1290 నుంచి 1320, అంటే జస్ట్ వీళ్ళు 30 years అనమాట. సో ఫస్ట్ వచ్చేసి జలాలుద్దీన్ ఖిల్జీ, మొట్టమొదటి చక్రవర్తి, సుల్తాన్. రాసుకున్నారా? సో ఇది రాసుకోండి, వంశస్థాపకుడు. సో జలాలుద్దీన్ ఖిల్జీ వచ్చేసి ఖిల్జీ వంశ స్థాపకుడు అనమాట, ఫౌండర్ ఆఫ్ ది ఖిల్జీ డైనస్టీ. సో ఖిల్జీ వంశ స్థాపకుడు ఎవరంటే జలాలుద్దీన్ ఖిల్జీ. ఇక్కడ నుంచే మొదలవుతుంది సో ఖిల్జీ వంశం అనేది. సో ఇక్కడ చూడండి, కోపుడు అంటే ఏంటి? సో కోపడ్ అంటే కాప్ అంటే ఏంటి? COUP. కాప్ అంటే తిరుగుబాటు, సైనిక తిరుగుబాటు అని అర్థం. సైనిక తిరుగుబాటు అంటారు. కాపు నుంచి వచ్చే వ్యక్తి జంట అంటారు. జంట ఇంగ్లీష్ వర్డ్ ఇవన్నీ. జంట అంటే తెలుసా? జంట అంటే మిలిటరీ లీడర్ అని చెప్పేసి. ఇప్పుడు బర్కినా పాసో కంట్రీకి ఉన్నాడు ఒక పర్సన్, మన పుతిని మీట్ అయ్యాడు, ఆర్మీ డ్రెస్సెస్ ఉంటాడు. ఇప్పుడు బర్కినా ప్రెసిడెంట్, ఇప్పుడు బర్కినా పాసో, అతనికి 25 years అంతే. 26 years అప్పుడే కంట్రీకి ప్రెసిడెంట్ అయ్యాడు. అంటే రాష్ట్రపతుల మొత్తాన్ని కూడా మిలిటరీ రూల్ తీసుకొచ్చాడు, ఆక్రమించుకొని వాళ్ళు బంధించి జైల్లో పడేసి కొంచెం చంపేసి అధికారుల్ని మిలిటరీలో తీసుకొచ్చాడు. అతను మన ట్రూత్ మాట్లాడాడు. మా ఆఫ్రికా కాంటినెంట్ మొత్తాన్ని కూడా అన్ని దేశాలు రా మెటీరియల్స్ కోసం ఉపయోగించుకుంటున్నాయి, మమ్మల్ని బానిసలుగా చూస్తున్నారు, మా నిజమైన వాల్యూస్ని చూడలేదని. ఈవెన్ మన ప్రైమ్ మినిస్టర్ మోదీ కూడా వాళ్ళని సపోర్ట్ చేశాడు. సో ఆఫ్రికాని ఒక రా మెటీరియల్ సోర్స్లో చూడకూడదు, సో ఆఫ్రికాని కూడా అన్ని దేశాల్లాగా సార్వభౌమాధికారం ఇవ్వాలని చెప్పేసి మన ప్రైమ్ మినిస్టర్ కూడా అతను సపోర్ట్ చేశాడు. అతను డైరెక్ట్గా పుతిన్ కూడా కలిశాడు. మిలిటరీ డ్రెస్సెస్ ఉంటాడు ఎప్పుడు. సో ఏదంటే బర్కినా పాసో ప్రెసిడెంట్ అనమాట, 26 years అతనికి. సో అతన్ని జంట అంటారు. జంట అంటే మిలిటరీ లీడర్ అని చెప్పేసి, కాప్ అంటే తిరుగుబాటు అని చెప్పేసి. కాబట్టి ఈ జలాలుద్దీన్ ఖిల్జీ ఆ బాల్బన్ సుల్తాన్లు, చివరి సుల్తాన్లు చేసే అక్రమాలు కావచ్చు, వాళ్ళు చేసే హింసాత్మక కార్యక్రమాలు చూసి ఇతను విరక్తి వచ్చేస్తుంది. ఇతను లౌకికవాది. సో హిందువుల మీద దాడులు కావచ్చు, నాన్ తుర్క్స్ మీద అటాక్స్ చేయడము, వాళ్ళని ఎంప్లాయ్మెంట్ తీసుకుపోవడము, వివక్ష చూపించడము, ఇలాంటివన్నీ చూసి జలాలుద్దీన్ ఖిల్జీకి విరక్తి వచ్చేస్తుంది అనమాట. అతనికి 70 సంవత్సరాలు ఉంటాయి ఆ టైంలో. సో 70 years అప్పుడు అక్కడ పనిచేస్తుంటాడు మిలిటరీ లీడర్గా, కమాండర్గా, ఎవరి దగ్గర? బాల్బన్ వంశం దగ్గర. సో విరక్తి వచ్చి చక్రవర్తిని చంపేస్తాడు. తిరుగుబాటు తీసుకొచ్చి వాళ్ళ మొత్తాన్ని అణచివేసి వాళ్ళని చంపేస్తాడు అనమాట. చంపేసి కొత్త పాలన తీసుకొస్తాడు, ఖిల్జీ పాలన తీసుకొస్తాడు. పాపం ఇతనేమో ఖిల్జీ పాలన తీసుకొచ్చి ఆ దేశమంతా కూడా మొత్తం అందరినీ సమానంగా చూసి సమానత్వంతో పరిపాలించాలనుకుంటాడు. కానీ తక్కువ టైంలోనే ఇతను అల్లుడు వచ్చేసి అలావుద్దీన్ ఖిల్జీ ఇతను చంపేసి ఘోరమైన పాలన తీసుకొస్తాడు, ఇంకా వివక్షత పెంచుతాడు, హింసనే తీసుకొస్తాడు. సో అర్థమైందా? ఇట్లా కాబట్టి ఇతను స్లేవ్ డైనస్టీ అంతం చేసి తిరుగుబాటు చేస్తాడు 70 సంవత్సరాల వయసులో. రాసుకోండి, ఇతను 70 సంవత్సరాల వయసులో. మీరు సేమ్ పాయింట్ రాసుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. ఇక్కడ నుంచి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి నేను చిన్న పాయింట్స్ తీసుకొస్తాను. సో నేను మొత్తం చిన్న పాయింట్స్ మ్యాటర్ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంగ్లీష్ మీడియం డైరెక్ట్ రాసేసుకోండి. సో ఇక ఢిల్లీ సుల్తాన్ దగ్గర నుంచి మొత్తం కూడా పాయింట్స్ చిన్నగానే ఉంటాయి, మీరు డైరెక్ట్ రాసేసుకోవచ్చు సినాప్సిస్ లాగా. స్లేవ్ డైనస్టీని అంతం చేస్తాడు 70 సంవత్సరాల వయసులో. బానిస వంశాన్ని అంతం చేసి ఖిల్జీ వంశాన్ని స్థాపించాడు. బానిస వంశాన్ని అంతం చేసి ఖిల్జీ వంశాన్ని స్థాపించాడు. సో రాసుకున్నారా? ఇక్కడ చూడండి,
సో ఫస్ట్ సుల్తాన్ ఆఫ్ ది ఢిల్లీ సల్తనత్ టు హ్యావ్ ది బెనివాలెంట్ యాటిట్యూడ్ టువర్డ్స్ ది హిందూస్. సో హిందువుల పట్ల, సో ఇంగ్లీష్ మీడియం ఇదే రాసుకోండి. సో ఫస్ట్ ఢిల్లీ సుల్తాన్ టు హ్యావ్ బెనివాలెంట్ యాటిట్యూడ్ టువర్డ్స్, ఫస్ట్ ఢిల్లీ సుల్తాన్ అని రాసుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. ఫస్ట్ ఢిల్లీ సుల్తాన్ టు హ్యావ్ బెనివాలెంట్ యాటిట్యూడ్ టువర్డ్స్ హిందూస్, హిందువుల పట్ల సత్ప్రవర్తన కలిగిన మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్. హిందువుల పట్ల, సో హిందువుల పట్ల సత్ప్రవర్తన కలిగిన మొట్టమొదటి ఢిల్లీ సుల్తాను. అంటే అతను హిందూస్కి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. సో హిందువులు చాలా మందిని తన అడ్మినిస్ట్రేషన్లో తీసుకుంటాడు, నాన్ తుర్కుల్ని, హిందువుల పట్ల సత్ప్రవర్తన కలిగిన మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్ అనమాట. అంటే ఇతను ఢిల్లీ సత్ప్రవర్తన అంటే ఏ విధంగా అంటే హిందువులకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తాడు, తన అడ్మినిస్ట్రేషన్లో తన పరిపాలనలో హిందువుల్ని భాగం చేసుకుంటాడు. నాన్ తుర్క్స్ అంటే ఆ తుర్కులు కాకుండా రిమైనింగ్ వాళ్ళు ఉంటారు కదా, ఆగ్నేయ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు, పర్షియన్స్, వాళ్ళందరూ తీసుకుంటాడు. వాళ్ళు చేసే ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా అన్ని మతాల వాళ్ళని తీసుకుంటాడు అనమాట. సో ఎక్కడా కూడా మిగతా మతాల వారి మీద అటాక్స్ జరగకుండా టోలరెన్స్ టువర్డ్స్ ది అదర్ రిలీజియన్స్ అనమాట. అంటే ఇతర మతాల పట్ల సహనాన్ని పాటిస్తాడు. కాబట్టి మొత్తం ఢిల్లీ చక్రవర్తుల్లో మనకి బాగా సెక్యులర్ కనిపించే వ్యక్తి ఎవరంటే జలాలుద్దీన్ ఖిల్జీ. అర్థమైందా? సో ఇతను అనమాట. తర్వాత చూడండి, ఎక్స్పెడిషన్స్ అంటారు ఈ సన్ ఇన్ లా అనమాట. అంటే ఇతని టైంలో ఇతని అల్లుడు, సో ఇతని అల్లుడైనటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ పనిచేస్తుంటాడు ఆర్మీ కమాండర్గా. చాలా యుద్ధాలు ఇతని తరపున అల్లావుద్దీన్ ఖిల్జీ చేస్తుంటాడు అనమాట. సో ఇతను రాసుకోండి, ఇతని అల్లుడు అల్లావుద్దీన్ ఖిల్జీ. ఎక్స్పెడిషన్స్ మీరు రాసుకోండి, ఈ సన్ ఇన్ లా అల్లావుద్దీన్ ఖిల్జీ అని రాసుకోండి ఫస్ట్. ఈ సన్ ఇన్ లా అల్లావుద్దీన్ ఖిల్జీ, ఇతని అల్లుడు అల్లావుద్దీన్ ఖిల్జీ. ఈ సన్ ఇన్ లా అల్లావుద్దీన్ ఖిల్జీ. ఇంగ్లీష్ మీడియం రాసుకోండి, కంటిన్యూషన్ రాసుకోండి. అటాక్డ్ ఆన్ దేవగిరి. దేవగిరిని అప్పుడు ఎవరు పరిపాలిస్తుంటే బ్రాకెట్లో రాసుకోండి, బ్రాకెట్లో కింగ్ అని రాసుకోండి. కింగ్ కోలన్ రామచంద్రదేవ. సో బ్రాకెట్లో కింగ్ రామచంద్రదేవ, బ్రాకెట్ క్లోజ్ చేసేయండి. అటాక్డ్ ఆన్ దేవగిరి, బ్రాకెట్లో దేవగిరి అండ్ ఎండెడ్ యాదవ డైనస్టీ. అంటే అతను ఇక దాడి చేసి మొత్తం కూడా చేస్తాడు. సో కాబట్టి కింద పాయింట్ దానికి ఆరో పెట్టి రాసుకోండి. కింద పాయింట్ ఫస్ట్ సౌత్ ఎక్స్పెడిషన్ ఆఫ్ ఢిల్లీ సుల్తాన్. సో మీరు రాసుకోండి తెలుగు మీడియం వాళ్ళు, అల్లుడు వరకు రాస్తున్నారు కదా. సో అల్లుడు కామా పెట్టుకొని ఇతను అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ అని. సో ఇతను దేవగిరిని పాలిస్తున్న రామచంద్ర దేవుణ్ణి ఓడించి దేవగిరిని పాలిస్తున్న రామచంద్ర దేవుణ్ణి ఓడించి యాదవ వంశాన్ని అంతం చేశాడు. యాదవ వంశం అంతం చేయడు, ఆ యాదవ వంశం రాసుకుంటే దేవగిరిలో అంతం చేస్తాడు. అంటే దేవగిరి రీజన్లో ఉండే యాదవ వంశం మొత్తం కూడా అంతరించిపోద్ది అనమాట. అంటే కాకతీయ టైంలో అంటే దేవగిరిలో ఇక ఉండరు. సో మన సౌత్ వైపు వస్తారు ఎవరు, ప్రకాశంలో ఎర్రగొండపాలెం ఉంటాయి కదా, దాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తారు మళ్ళీ యాదవ కింగ్స్. అంటే ఇది రాసుకున్నారు కదా. నెక్స్ట్ ఇంకో పాయింట్ రాసుకోండి. సో దేవగిరిపై దండయాత్ర మీరే తెలుగు మీడియం వాళ్ళు. దేవగిరిపై దండయాత్ర ఢిల్లీ సుల్తానులు చేసిన మొదటి దక్షిణ దండయాత్ర. అంటే సౌత్ వైపు ఢిల్లీ సుల్తాన్లు ఇప్పటివరకు నార్త్ వైపే ఉన్నారు. సౌత్ వైపు మొట్టమొదటిసారి దేవగిరి ఎక్కడ ఉంటుంది? మధ్యప్రదేశ్లో ఉంటుంది. సో మనకి సౌత్ ఇండియా చూసుకుంటే ఎగ్జాక్ట్ ఎక్కడ ఉంటుంది అనమాట. సో దేవగిరి మధ్యప్రదేశ్లో ఉంటుంది. సో మొట్టమొదటిసారి సౌత్ వైపు వస్తారు ఎవరు? ఢిల్లీ సుల్తాన్లు సౌత్ వైపు వచ్చి చేస్తారు దేవగిరి దండయాత్ర. ఢిల్లీ సుల్తాన్లు చేసిన మొదటి దక్షిణ దండయాత్ర. దీన్ని ఎవరు లీడ్ చేస్తాడు? అల్లావుద్దీన్ ఖిల్జీ. సో చక్రవర్తి సుల్తాన్ మాత్రం ఎవరు? జలాలుద్దీన్ మాత్రం సుల్తాను. అతనికి అల్లుడు మాత్రం కమాండర్గా పనిచేస్తూ ఉంటాడు, ఆర్మీ కమాండర్గా పనిచేస్తూ ఉంటాడు. సో అర్థమైందా? కాబట్టి ఇతను ఏం చేస్తాడంటే ఆ సౌత్ వైపు వస్తాడు. జలాలుద్దీన్ ఖిల్జీ తరపున సౌత్ వైపు వచ్చి, సౌత్ వైపు మొట్టమొదటిసారి ఢిల్లీ సుల్తాన్ రావడం అప్పుడే అనమాట. అంతవరకు సౌత్ వైపు రారు వాళ్ళు. సో నార్త్లోనే ఉండిపోతారు. సౌత్ వైపు రావడం దేవగిరి మీద అటాక్ చేస్తారు. దేవగిరి మీద అటాక్ చేసి రామచంద్రదేవుని సో చంపేస్తారు అనమాట అతన్ని. సో చంపేస్తారు. ఎలా చంపేస్తారో తెలుసా? అది మన బుక్స్లో ఉండదు. గొప్ప రాజ్యమే, కానీ ఢిల్లీ సుల్తాన్ ఒక ఆర్మీ పెద్దది. సో చాలా పెద్ద ఆర్మీ, అందుకే వాళ్ళు అన్నేళ్ళు పరిపాలించారు. సో ఒక వంశం అనేది ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిందంటే వాళ్ళ దగ్గర పెద్ద ఆర్మీ ఉందని. సో ఆర్మీ చాలా పవర్ఫుల్ అని, ఆర్మీ ఉంది కాబట్టి అంతకాలం పరిపాలిస్తారు ఏ రోజైనా. సో రామచంద్రదేవ్, సో మామూలుగా మనకి బుక్స్లో ఉండదు. సో ఇతన్ని తన చర్మాన్ని ఒలుస్తారు బతికుండగానే. సో అతను కింగ్స్ ఉంటారు కదా, వాళ్ళని ఇస్లాంలో జాయిన్ అవ్వమంటారు, జాయిన్ అవ్వరు వాళ్ళు. సో అతని చర్మాన్ని ఒలిచేస్తాడు అనమాట.
సో అల్లావుద్దీన్ ఖిల్జీ టైంలో ఉన్నటువంటి రెండు శిక్షలు వచ్చేసి, ఒకటి తల నరికి గుమ్మాలకు వేలదీయడం. సో ఎవరైతే ఇస్లాం మతంలో జాయిన్ అవ్వరో వాళ్ళ తలలు నరికి హిందూస్ గుమ్మాలకి వేలదీస్తారనమాట. అందువల్ల చాలా మంది మన తెలుగు బ్రాహ్మణ్ కూడా ఒక అతను ఇస్లాంలో మారిపోతాడు. చాలా మంది కాకతీయుల కాలంలో ఉన్నటువంటి సైనికులు అందరూ కూడా ఇస్లాంలో మారిపోతారు భయపడి అల్లావుద్దీన్ ఖిల్జీ అటాక్ చేసినప్పుడు. సో కొంతమంది వచ్చేసి ఇంకో శిక్ష ఏంటంటే వెనక చర్మం అంతా కూడా ఒలిచేస్తారు అనమాట బతికుండగానే. సో కాబట్టి యాదవ రాజ్యంలో కూడా కొంతమంది చర్మాన్ని ఒలిచేశారని చెప్పేసి వాళ్ళు మనకు ప్రైవేట్ అతర బుక్స్లో ఉంటాయి, ఇక్కడ ఉండవు. సో అర్థమైందా? అంత పెద్ద శిక్షలు ఉంటాయి అల్లావుద్దీన్ ఖిల్జీ టైంలో. సో కాకతీయుల టైంలో కూడా ఈ గణపతిదేవుడు ఎవరు ఉంటారు, చివరి చక్రవర్తి, సో నర్మయుద్ధం దూకుతాడు అనమాట అతను. ప్రతాపరుద్రుడు ఎవరు ఉంటారు కదా, సో అతను కూడా ఎందుకంటే భయపడతాడు, సో ఇలా చేస్తారేమని చెప్పేసి. ఇస్లాంలో జారమంటారు. సో మతం మార్చుకోవడం అనేది అప్పట్లో చాలా పెద్ద విషయం అనమాట. అంటే తల్లిని మార్చుకున్నట్టుగా భావిస్తారు సనాతన హిందూ ధర్మంలో అప్పుడు. సో అందుకే మరాఠాలు వాళ్ళ చర్మం తెగుతున్నా రక్తం కారుతున్నా కూడా మతం మారరు. సో మీకు ఐడియా ఉందా? సో ఇట్లా కాబట్టి వాళ్ళు మతం మార్చుకోకుంటే ఇలా శిక్షలు విధిస్తారని చెప్పేసి అతను దారిలో వెళ్ళేటప్పుడు నర్మదా దూకి చనిపోతాడు కాకతీయులకు చివరి రాజు. సో అర్థమైందా? సో ఇట్లా కాబట్టి అల్లావుద్దీన్ ఖిల్జీ శిక్షలు అనేవి అంత ఘోరంగా ఉంటాయన్నమాట. సో అప్పట్లో అంత ఘోరంగా ఉండేవి. సో అందువల్ల ఇట్లా ఇతను సౌత్ వైపు 1296లో మొట్టమొదటిసారి సౌత్ వైపు ఇలా వస్తాడనమాట. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఈ జలాలుద్దీన్ ఖిల్జీ ఈ విధంగా పరిపాలిస్తూ ఉంటాడు. జలాలుద్దీన్ ఖిల్జీ ఒకసారి కారా అని ఒక ఏరియా ఉంటుంది అన్నమాట, కారా. సో కారా అని ఒక ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతానికి కూడా గవర్నర్గా చేస్తారు అల్లావుద్దీన్ ఖిల్జీని. ఎవరు? జలాలుద్దీన్ ఖిల్జీ. జలాలుద్దీన్ ఖిల్జీ అల్లావుద్దీన్ ఖిల్జీని ఈ ప్రాంతానికి కూడా అధికారిగా చేస్తాడు. అయితే ఇక్కడ ఒక దర్బార్ ఏర్పాటు చేస్తారు, దర్బారు. ఈ దర్బార్కి జలాలుద్దీన్ ఖిల్జీ కూడా అటెండ్ అవుతాడు. అలానే ఇతను కూడా వస్తాడు, అల్లావుద్దీన్ ఖిల్జీ కూడా వస్తాడు. సో ఇక్కడ అతన్ని మర్డర్ చేస్తారు, జలాలుద్దీన్ ఖిల్జీని చంపేస్తారు. సో నిజానికి అతన్ని కత్తితో పొడి చంపారంటారు కానీ ఏనుగులతో తొక్కి చంపించేస్తాడు. సో ఏనుగులతో తొక్కిచ్చేసి జలాలుద్దీన్ ఖిల్జీని మర్డర్ చంపేస్తాడు అనమాట. సో చాలా సోర్సులు కత్తితో పొడిచారని చెప్తారు, పద్మావతి మూవీలో కూడా చూపిస్తారు కదా కత్తితో పొడి చంపేస్తారని. మామూలుగా ఏనుగులు తొక్కి చంపించేస్తాడు అనమాట. చంపించి అతని మామని, సో ఇతను రాజ్యాన్ని తీసుకుంటాడు అల్లావుద్దీన్ ఖిల్జీ.